ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సెప్టెంబర్ 22వ తేదీ నుండి కపిలతీర్థంలో శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం. తిరుపతి కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం. తిరుచి సేవలో ఆదర్శ దంపతుల దివ్య సోయగం. అప్పలాయగుంటలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి యాగశాల క్రతువులు, స్నపన తిరుమంజనం. శ్రీనివాస మంగాపురంలో సీతారాముల తిరుచి ఉత్సవం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో పునర్వసు వేడుకలు. కాణిపాకం క్షేత్రంలో వైభవంగా తెప్పోత్సవం. జలవిహారంలో వరసిద్ధి వినాయక స్వామి దర్శనం. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం కోయిల ఆళ్వార్ తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కపిలతీర్థంలో సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా జాజి, జాపత్రి, జువ్వాది, పచ్చకర్పూరం, కిచ్చిలిగడ్డ, పునుగు తైలంతో సిద్ధం చేసిన ప్రత్యేక లేపనంతో అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణ వీక్షణంతో తిరునగరి పులకించింది. జై శ్రీరామ్ నామస్మరణంతో భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడారు. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో బుధవారం నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవం తిరుచి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత ప్రసిద్ధ వైష్ణవాలయంగా వినుతికెక్కిన శ్రీ కోదండ రామాలయంలో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవం వైభవపేతంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన సీతారాములను అర్చకులు ఆలయంలోని ముఖమండపంలో ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం భక్తుల సంభరితంగా సాగింది.
ఇక పునర్వసు నక్షత్రోత్సవంలో భాగంగా బుధవారం సాయం సంధ్యవేళలో అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన సీతారాములను తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో సీతారాముల తిరుచి ఉత్సవం వేడుకగా సాగింది. భక్తులు రామయ్య తండ్రికి కర్పూర హారతులతో నీరాజనాలు సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయిగుంట క్షేత్రంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్వామివారి సన్నిధిలో యాగశాల క్రతువులు, ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాలు జరిగాయి. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో అప్పలాయిగుంట క్షేత్రంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, సంప్రోక్షణ, అగ్ని ప్రతిష్ఠ, హోమం, వాస్తు హోమం, అకల్మష హోమం, దీపారాధన, మహా నైవేద్యం తదితర క్రతువులను నిర్వహించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా అప్పలాయిగుంట క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. దేవదుందుభులతోడ దేత తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. అంతకు ముందు తొలి రోజైన బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి తిరుచి సేవ వైభవపేతంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచెపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లను తిరుచి సేవలో దర్శించుకొని కర్పూర హారతులు సమర్పించి తరించారు.
ఇక వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై ఋత్వికులు పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ విశ్వక్సేన పూజ, కలశారాధన, పవిత్ర ప్రతిష్ఠ, హోమం, లఘు పూర్ణాహుతి తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి ఉత్సవమూర్తులకు హారతులు అందజేశారు. సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమన్వయ సమావేశం జరిగింది. టీటీడీ సివిఎన్ఎస్ఓ కేవి మురళీకృష్ణ ఆధ్వర్యంలో టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసు, టీటీడీ అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్, శ్రీవారి వాహన సేవల్లో వినియోగించే వివిధ వాహనాల పటిష్టత, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా తదితర అంశాలపై చర్చించారు. అదేవిధంగా ట్రాఫిక్కు అంతరాయం లేకుండా తిరుమల, తిరుపతిల్లో పార్కింగ్లు ఏర్పాటు చేయడం, ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం, బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాహన సేవలకు వినియోగించే వాహనాల స్థిరత్వం, దృఢత్వం పరిశీలన, బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు విచ్చేసే కార్మికులు, ఆర్టీసీ డ్రైవర్ల గుర్తింపు తనిఖీ లాంటి అంశాల్లో టీటీడీ నిఘా, జిల్లా పోలీసు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని సమావేశంలో చర్చించినట్టు సివిఎన్ఎస్ఓ కేవి మురళీకృష్ణ ఎస్వీబీసీకి వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ సీఈ సత్యనారాయణ, తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, ఎస్వీబీసీ సీఈఓ ఫణికుమార్ నాయుడు, టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్తోని మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అనుబంధ డిపార్ట్మెంట్స్తో కూడా ఇక్కడ మీటింగ్ అనేటటువంటిది ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్కి సంబంధించి ఇప్పటివరకు తీసుకున్నటువంటి స్టెప్స్, అలాగే దానికి సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ కానీ అలాగే అదర్ వర్క్స్ కానీ ఇవన్నింటినీ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవడం. సో సెక్యూరిటీ సర్వేలెన్స్ అనేటటువంటి దాన్ని పిల్గ్రిమ్స్ యొక్క భద్రతకి అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తూ దానికి సంబంధించినటువంటి చర్యలన్నింటినీ కూడా ఎలా తీసుకోవాలనేటటువంటి దాని మీద నిర్దేశించడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా క్యూలైన్ మేనేజ్మెంట్లో కానీ వాళ్ళకి అందించవలసినటువంటి ఫుడ్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ అలాగే ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రికల్, మెకానికల్ స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి స్టెబిలిటీ కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ కానీ ఆనరబుల్ సీఎం గారి ప్రోగ్రామ్ అలాగే గరుడ సేవ అండ్ అదర్ డేస్లో ఉండేటటువంటి బందోబస్తులో ఉండేటటువంటి భాగంగా పిల్గ్రిమ్స్ భక్తులు వచ్చేటటువంటి రూట్స్ అన్నిటి మీద పూర్తి అవగాహన అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఉండే విధంగా, అలాగే పార్కింగ్ అనేటటువంటిది ఎక్కడుంది, ఎలా ఉంటుంది, డైవర్షన్స్ అనేవి ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటి దాని మీద, అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ అన్ని ఎలా అరేంజ్ చేయాలనేటటువంటి దాని మీద, భక్తులకు అత్యుత్తమమైనటువంటి సేవలు అందించే విధంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు భక్తులకి అందే విధంగా డిపార్ట్మెంట్స్ మధ్య ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి డిపార్ట్మెంట్కి రానున్న 2-3 రోజుల్లోని కంప్లీట్గా ఒక రిహార్సల్ లాంటిది ప్రిపేర్ అయ్యేదానికి ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి సంబంధించినటువంటి చర్యలన్నింటినీ కూడా నిర్దేశించి చెప్పడం జరిగింది. దీని మీద అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఈ 2-3 డేస్లో కూడా చాలా వరకు మిగిలిన పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ఫర్దర్ బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగే విధంగా ప్లాన్ చేసుకోవడానికి సీనియర్ ఆఫీసర్స్, రెస్పెక్టెడ్ ఈఓ గారు, చైర్మన్ గారు వాళ్ళు ఇచ్చినటువంటి నిర్దేశించినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా పాటిస్తూ అడిషనల్ ఈఓ గారు ఆధ్వర్యంలో లాస్ట్ టైం జరిగినటువంటి మీటింగ్ని కూడా పరిగణనలోకి తీసుకొని మొత్తం భద్రతతో పాటు భక్తులకు అందవలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఒక ప్రామాణికంగా ఉండే విధంగా అందరూ కలిపి పనిచేయాల్సినటువంటి అవసరాన్ని ఎంఫసైజ్ చేస్తూ భద్రతా ప్రమాణాలతో పాటు మిగిలిన సర్వీస్ ప్రమాణాలను కూడా అన్నీ బాగా ఉండే విధంగా చేసే విధంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర.
తిరుమల పుణ్యక్షేత్రంలో సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ క్రమంలో స్వామివారు వివిధ వాహన సేవల్లో ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా అన్ని వాహనాలలో అత్యంత బరువైన సూర్యప్రభ వాహనాన్ని బుధవారం అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం సీతారాముల తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై ఉత్సవాలను తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా శ్రీ సీతారామచంద్ర స్వామివార్లు తిరుచిపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల శాస్త్ర కోవిదుడు విశ్వకర్మ జయంతి ఉత్సవాలు చిత్తూరు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని బజారు వీధిలో కొలువుదీరిన శ్రీ విశ్వకర్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం స్వామివారికి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. చక్కని విద్యుత్ వెలుగుల ప్రత్యేక వాహనంపై విశ్వకర్మ మూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, కళా సంబరాల నడుమ నగర వీధుల్లో భగవాన్ విశ్వకర్మ నగరోత్సవం భక్త శోభితంగా సాగింది. మహిళా భక్తులు దీపహారతులను స్వామివారికి సమర్పించి ప్రణమిల్లారు. ఆది దంపతులైన శివపార్వతుల ప్రియసుతుడు ఆదిపూజుడైన వినాయకుడు పుష్కరిణి జలాలలో విహరిస్తూ ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో వినాయక స్వామివారిని విశేషంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి పూజలు జరిపారు. ఆపై ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి అందంగా రూపుదిద్దిన తెప్పపై స్వామివారిని వేంచేపు చేశారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తుండగా భాజా భజంత్రీల నడుమ గణనాథుడు పుష్కరిణి జలాల్లో కనులు పండుగగా విహరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
దేవశిల్పి సకల శిల్పకళలకు ఆద్యుడైన విశ్వకర్మ జయంతిని తిరుపతిలో వేడుకగా జరిపారు. తిరుపతిలో అలిపిరి సమీపంలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శిల్ప కళాశాల ప్రాంగణంలో నెలవైన శ్రీ విశ్వకర్మ విగ్రహానికి కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నేత్రపర్వంగా నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఎస్వి కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. దేవశిల్పి విశ్వశిల్పి సృష్టికర్త అయిన భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈరోజు మా కళాశాలలో ఉన్న భగవాన్ విశ్వకర్మ విగ్రహానికి ఈరోజు మేము ప్రత్యేక పూజలు నిర్వహించాము. అదేవిధంగా మా కళాశాలలో ఆలయ వాస్తుశిల్పం అంతా కూడా ఈ కళల్ని సృష్టించింది భగవాన్ విశ్వకర్మ కాబట్టి ఈ కళలన్నిటికి కూడా విశ్వకర్మ ఆది దేవుడు కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా పూజిస్తూ ఉంటాము. అదే మాదిరిగా ప్రతిరోజు కూడా ఈ భగవాన్ విశ్వకర్మ ప్రార్థనని చేస్తూ ఉంటాము. అట్లాగే విశ్వకర్మని చేతి వృత్తుల వారు, వాస్తు శిల్పులు, ఇంజనీర్లు, కళాకారులు అందరూ కూడా తమ దైవంగా భావించి ప్రతిరోజు కూడా ఈ విశ్వకర్మను పూజిస్తూ ఉంటారు. ఋగ్వేదంలో కూడా ఈ విశ్వకర్మ సృష్టి యొక్క నిర్మాణ క్రమాన్ని గురించి కూడా చెప్పబడి ఉంది. అట్లాగే రామాయణం, మహాభారతం, పురాణాల్లో కూడా ఈ విశ్వకర్మ ప్రస్తావన విశ్వకర్మ గురించి కూడా చెప్పబడి ఉన్నది. కర్నూలు పట్టణంలోని సంకల్ప భాగ్లో నెలవైన గీతా మందిరంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా గీతా మందిరంలోని శ్రీకృష్ణ భగవానుడికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారి సన్నిధిలో పవిత్ర భగవద్గీతకు పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తులు సామూహికంగా అత్యంత శ్రద్ధ భక్తులతో భగవద్గీతను పారాయణం చేసి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆపై శ్రీకృష్ణ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తుల సమక్షంలో సామూహిక సంకల్ప ప్రార్థనలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకాన్ని ఘనంగా పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు పుష్పాభిషేకం నిర్వహించి మహామంగళ హారతులు అందజేశారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాకుళం పట్టణంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. సకల కళా శాస్త్రాలకు ఆరాధ్యుడు విశ్వకర్మ. ఈ సందర్భంగా విశ్వకర్మ భారీ మూర్తిని ప్రత్యేక వాహనంలో ఉంచి నగర వీధుల్లో శోభాయాత్ర జరిపారు. అనంతరం పట్టణంలోని జీటీ రోడ్డులోని వ్యాపార సముదాయాల వద్ద ప్రత్యేక మండపంలో విశ్వకర్మను ఆశీనులను గావించి పూజాధికాలతో సేవించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక అనంతపురం నగరం గుత్తి రోడ్డులోని పురాతన శ్రీ విశ్వకర్మ ఆలయంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భారతీయ సాంస్కృతిక కళా వైభవానికి మూల పురుషులు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానులు. వారి జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను, అభిషేకాది ఆరాధనలను శ్రద్ధగా నిర్వహించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ విశ్వకర్మ ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ విశ్వకర్మ స్వామిని గంధం, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. తరువాత స్వామివారి ఉత్సవమూర్తికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో ఉట్లోత్సవం కోలాహలంగా జరిగింది. శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద నిర్వహించిన ఉట్లోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ కాళీమాత దేవాలయంలో విశ్వకర్మ జయంతిని వేడుకగా నిర్వహించారు. విశ్వకర్మ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలోని ధ్వజస్తంభం వద్ద పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తరువాత శ్రీ కాళీమాత అమ్మవారికి నివేదన హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,86,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.